కానీ ఈరోజు హైదరాబాద్ నుంచి కొన్ని వలస పక్షులు వచ్చాయి ఇక్కడికి. వచ్చే జ్ఞాపకం ఉందా? ఈ ఊర్లో కూడా ఈ జిల్లాలో ఒక కాలేజీ పెట్టుకున్న వ్యక్తి ఒక వలస పక్షి ఒకటి వచ్చింది. లోటస్ పాండ్ లో ఉండేవాళ్ళు వచ్చారు. ఇంకా అక్కడక్కడ చిల్లర మల్లర సినిమాలు ఎక్కడ లేకుండా అందరూ వస్తున్నారు ఇప్పుడు ఇక్కడికి. హైదరాబాద్ నుంచి వలస పక్షులు వస్తే మీరు మాకు చెప్తారా నీతులు? కేసీఆర్ ఊడిగం చేయాలంటే చేసుకోండి పోయి, మాకేం బాధ లేదు. మీరు బతకాలంటే బతుక్కోండి, మాకు బాధ లేదు. మా రాష్ట్రానికి వచ్చి ఈ జన్మభూమికి అన్యాయం చేస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. మీ ఆటలు సాగనీయను. ఆ రోజు నేను కట్టిన హైదరాబాదే. మీరు ఆనందంగా ఉన్నారు, ఉండండి, నాకేం బాధ లేదు. నేను ఆ రోజు కట్టింది రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం కట్టాను. అది మనకు దక్కలేదని బాధున్నా, 1,00,000 కోట్ల రూపాయలు కేసీఆర్ మోసం చేసిన ఆవేదన ఉన్నా, కానీ ఒకటే ఆలోచించా, భగవంతుడు నాకు ఒక శక్తి ఇచ్చాడు. ఆ శక్తి కష్టపడే శక్తి. ఒక ఉదాహరణ మీరు చూడండి. మోడీకి అమరావతి రావడం ఇష్టం లేదు, కేసీఆర్కి అమరావతి డెవలప్ చేయడం ఇష్టం లేదు. ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డిని కోడికత్తి పార్టీని ముందు పెట్టారు. అన్నిటికీ అడ్డం పడ్డాడు. నేను ఒక పిలిపించా, రైతులకు పిలిపించా. ఆ పిలుపు 35,000 ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు తమ్ముళ్ళు. ఇది ఒక చరిత్ర. ఆ రైతులకు పాదాభివందనం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దాని విలువ 50,000 కోట్లు. అక్కడ జరిగే పనులు 50,000 కోట్లు. ఈరోజు దానివల్ల 50,000 కోట్ల రూపాయలు కావాలంటే అక్కడ మిగిలిన భూమి అమ్ముకుంటే మనకు డబ్బులు వచ్చేస్తాయి. ఒక్క పైసా పెట్టుబడి లేకుండా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైన నగరాన్ని, బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ నీ క్రియేట్ చేస్తున్నా అంటే అది మన తెలివితేటలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది వీళ్ళకి బాధ. మీరు బాధపడితే నాకేంటి బాధ?